ఏంటంత సీరియస్గా ఏం చేస్తున్నావు? చాటింగా? ఆ, అంటే గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నావేమో అని. సాయి గారు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు. అందుకని వార్నింగ్ ఇస్తున్నా. అబ్బో, ఏం వార్నింగ్ ఇచ్చేస్తున్నావు ఏంటి? క్లోజ్ యువర్ మౌత్. అది నోరు మూసుకోమని. ఆహా, ఇదేంటి? కమ్ వర్డ్ స్ట్రైట్లీయా? ఆటలు తినగా రాని అంటున్నా. బాగా ఇంకోటి ఏదో ఉంది ఏంటి? పుట్ మౌత్ ఇన్ కంట్రోల్. ఇదేంటో నోరు అదుపులో పెట్టుకోమని. అర్థం కానప్పుడు ఎందుకురా? అర్థం అవడానికి అది ఇంగ్లీష్ అయితే కదరా. పట్లర్ ఇంగ్లీష్ అది. వచ్చిండే ఇంగ్లీష్ లైన్స్ పైన. నాకు బానే వచ్చు. మాకు మాదిరి వచ్చు. ఏదో బాగా వచ్చిన వాళ్ళ కథ వింటావే. నీకన్నా బాగా వచ్చురా. నాకంటే బాగా ఆ, వచ్చి. డౌటా? అవునరా, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇంగ్లీష్ బాగా వచ్చినట్టు కదా, సాల్వ్ చేస్తాను. చెప్పు, చేస్తా. ఇంగ్లాండ్ స్పెల్లింగ్ ఏంటో. ENGLAND. మరి ఇండియా. INDIA. ఇప్పుడు ఇంగ్లాండ్ పదాన్ని తెలుగులో రాస్తే ఏ అక్షరంతో మొదలవుతుందా? ఈతో. మరి ఇండియా ఈతోనే. కదా. మరి తెలుగులో రాసేప్పుడు ఒకే అక్షరంతో స్టార్ట్ అయ్యే పదాలు ఇంగ్లీష్ లో మాత్రం ఎందుకురా ఒకటి ఈతో ఇంకొకటి హైతో స్టార్ట్ అవుతున్నాయి? అంటే అది చెప్పు. అది ఎందుకంటే సెయ్, అతిశైక. రే, నీకు తెలుసా? నాకు తెలుసు. అది చెప్పరా. ఇప్పుడు ఇండియా ఎక్కడ ఉంది కదా, అందుకే ఐతో స్టార్ట్ అవుతుంది. ఇంగ్లాండ్ ఎక్కడో ఉంది కదా, అందుకే ఇతో స్టార్ట్ అవుతుంది. ఉందరా అసలు బుర్రుందా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అంతేలే, అర్థం కాని అర్థం లేదు మీకు నీకు. అలాగైతే ఇప్పుడు నేను అడిగేదాన్ని చెప్పరా. అడుగుతా. ఇప్పుడు మనం ఇంగ్లాండ్ లో ఉన్నాం అనుకో. మా ఉంది హైదరాబాద్ లో. అందుకే అనుకో అన్నాం. అనుకున్నాను చెప్పు. ఇప్పుడు ఇంగ్లాండ్ ఇక్కడ ఉంది, ఇండియా ఇంకెక్కడ ఉంది కదా. అయినా ఎందుకు ఇండియా ఐతో ఇంగ్లాండ్ ఈతో స్టార్ట్ అవుతున్నాయి? యో, ఇంగ్లాండ్ ఇండియా ఎక్కడ అక్కడే ఉన్నాయి. ప్లేస్ మారింది మనం. మనం ప్లేసులు మారితే ఆర్టి స్పెల్లింగ్ ఎందుకు మారుతారా పెత్తనసం. మై మిస్టేక్. వాట్ మిస్టేక్? మై మౌత్ పుట్ ఇన్ యువర్ మౌత్. చూసావా, 2 నిమిషాలు నాతో మాట్లాడేసరికి నువ్వు కూడా నా లాంగ్వేజ్ లో వచ్చావు. డోంట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ఎ పట్లర్ ఇంగ్లీష్ మ్యాన్. ఓకే.